ఆయన స్వరూపాన్ని మనకిచ్చుట వెనుక ఏంటంటే మన ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. దేవుడు మనకి ఆయన స్వరూపాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన ద్వారా ఆయన ఏం పొందుకోవాలనుకున్నాడు అనమాట, మహిమను పొందుకున్నాడు. ఈ మహిమ అనేది 4 రకాలుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి దేవుని మహిమ. దేవుని మహిమ. దేవుని మహిమను మనం చూసినప్పుడు ఆయన స్వాభావికంగానే మహిమ కలిగినటువంటి వ్యక్తి. అవునా కదా? స్వాభావికంగానే మహిమ కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ స్వభావాన్ని తాను కలుగు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తికి సమస్తానికి కూడా మహిమనిచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటనమాట, దేవుని స్వాభావికమైనటువంటి మహిమ. 2 ఏంటంటే తాను కలిగి చేసిన వాటి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. 2 ఏంటి? దేవుడు తాను కలుగు చేసిన వాటి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలి. 3వది ఏంటంటే తన ప్రజల ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. వీటికన్నిటికీ డిఫరెన్షియేట్ చేస్తాను నేను. హల్లెలూయా. 4వది ఏంటంటే తన మహిమను తన ప్రజలకు ఇస్తా అన్నాడు. దేవుని స్వాభావికమైనటువంటి మహిమ. 2 తను కలుగు చేసిన వాటి ద్వారా దేవుడు ఏం తెచ్చుకుంటున్నాడు? మహిమ తెచ్చుకుంటున్నాడు. 3 తన ప్రజల ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు. 4 ఏంటంటే తన మహిమను తన ప్రజలకు ఇస్తా ఉన్నాడు. అయితే మొదటి 2 కూడా మనం ఏం చేసినా చేయకపోయినా అది వస్తుంది. తర్వాత 2 కూడా ఇవన్నీ మనం చేయాల్సినవి అన్నమాట. దేవుని స్వాభావికమైనటువంటి మహిమను గురించి మనం మాట్లాడుకుందాం. 1 పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, ఏం ఆత్మ అది? మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు నిందల పాలైన ఎడల, క్రీస్తు నామము నిమిత్తము ఎవరి యొక్క ఆత్మ అనమాట? మహిమ స్వరూపి అయినటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ మన మీద నిలుచుచున్నాడు గనుక మనము ధన్యులము అని చెప్పేసి దేనికి వాక్యం తెలుస్తుంది. అంటే ఆయన మహిమ స్వరూపుడు. ఆయన మహిమ స్వరూపుడు. ఆయన స్వభావంలోనే మహిమతో నిండి ఉన్నటువంటి దేవుడు అనమాట. హల్లెలూయా. మనం చూస్తున్నట్లయితే మరి పత్రికల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడంట? మహిమను విడిచి వచ్చాడు. ఆయన ఏం విడిచిపెట్టి వచ్చాడు? ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ఎందుకు మహిమను విడిచిపెట్టి మన యొక్క శరీరం లాంటి శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అనేది మనం ఇక్కడ అధ్యయనం చేస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుడు చేయొద్దన్న పనిని ఎప్పుడైతే చేశాడో, మానవుడు ఏ విషయంలో చనిపోయాడంటే మహిమలో చనిపోయాడు, ఆత్మలో చనిపోయాడు, పరిశుద్ధతలో చనిపోయాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్లో చనిపోయాడు. అందుకే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడన్నమాట? మహిమను విడిచిపెట్టి వచ్చాడు. తన యొక్క నిత్యత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆ రెండింటిని విడిచిపెట్టి ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడిన వాడై ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. అంటే ఆయన స్వాభావికముగా ఎలాంటి వాడు అనమాట? మహిమతో నిండినటువంటి దేవుడు. తండ్రి అయిన కుమారుడైన ఇద్దరు కూడా మనం చూసినట్లయితే మహిమతో నిండినటువంటి దేవుడు. అందుకే ఆ మహిమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఎవరైనా ఎప్పుడైనా చూసారా అంటే చూడలేదు. ఎవరు చూసారంటే మహిమతో నిండి ఉన్నటువంటి వారు మాత్రమే చూడగలరు. హల్లెలూయా.
అందుకే యోహాను భక్తుడు ఏమంటాడంటే, మనము చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళినప్పుడు మనము ఆ మహిమతో నిండి ఉన్నప్పుడు ఆ మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా మనము చూడగలము. అప్పటి వరకు మనం చూడలేమంటాడు. మొదటి యోహానులో అంటాడు, 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందమై ఎరుగుదము. హల్లెలూయా. మనం ఇంకనూ ఎలా అవుతామో ఇంకా సరిగ్గా అవగాహన లేనట్టుగా చెప్తాడు, కానీ మనము ఆయన ఉన్నది ఉన్నట్లుగా మనం చూడగలము. అంటే ఆ మహిమను మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం చూడగలం. అంటే ఈ రోజున మనము ఆయన ప్రత్యక్షతను అనుభవించలేకపోతున్నామంటే దానికి తర్వాత మనం ధ్యానం చేసినప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఆయన స్వభావాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆయన మహిమలో ఉన్నాడు కనుక ఆ మహిమలో ఉన్నటువంటి ఆయనను మనము చూడాలంటే మనం కూడా అలాంటి స్వభావం చేత నింపబడినప్పుడు మనం చూడగలం. ఏదైనా తోటలో ఆదాము పాపం చేయనంతసేపు మహిమ స్వరూపిగా వస్తున్నటువంటి దేవుని చూడడానికి ఎక్కడ కూడా భయపడలా, ఎక్కడ కూడా దాక్కోలే. ఎప్పుడైతే పాపం చేశాడో మహిమ స్వరూపి అయినటువంటి దేవుని చూడడానికి మహిమను కోల్పోయిన ఆదాము అవ్వ దేవుని ముందరికి రావడానికి భయపడతా ఉన్నారు. దేవుని ముందర రావడానికి భయపడతా ఉన్నారు. అంటే మన యొక్క పాపము పరిశుద్ధుడైనటువంటి దేవుని ముందరికి రానుకోకుండా చేస్తుంది. మన పాపము మహిమ స్వరూపైన దేవుని చూడలేకుండా మనం చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారముగా ఉంటామో మనము మహిమను పొందుకుంటూ మహిమ స్వరూపైన దేవుని మనం చూడగలం. హల్లెలూయా. అంతవరకు కూడా మనము ఆయన ప్రత్యక్షతను మన జీవితాల్లో అనుభవించలేమన్నమాట. హల్లెలూయా. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండునుగాక. ఆమేన్. మనుష్యులలో ఎవడును ఆయనను చూడ నేరడు అని చెప్తాడు. హల్లెలూయా. మనుషుల్లో ఎవరు కూడా ఆయన మహిమను చూసి తట్టుకునే కెపాసిటీ నిజంగా అయితే లేదు. 100% పాక్షికంగా కొంచెము ఆయన ప్రత్యక్షత కనిపిస్తేనే మనం మోర్చపోయి పడిపోతాం. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కస్ మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడు తన్ని దర్శించాడు. దేవుని చూడలేదు అతను. ఆ లైటింగ్కి, ఆ వెలుగుకి అతను ఏమైపోయాడన్నమాట, మోర్చపోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత తన్ని దర్శించింది ఎవరు వచ్చారో అతనికి తెలియక ఏమన్నాడన్నమాట, ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎవడరా నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. అంటే అతనికి తెలియదు ఎవరనేది. ఇప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను అతను కన్నులారా చూడగలిగితే ఆయనను అతడు గుర్తించగలడు. కానీ చూసేంత క్యాపబిలిటీ, ఎబిలిటీ ఎవరికి లేదనమాట, హ్యూమన్ బీయింగ్స్కి లేదు. హల్లెలూయా. మనకెవరికి లేదు. ఎందుకంటే సూర్యుడిని మనం మిట్ట మధ్యాహ్నం ఒక్కసారి ఇలాగా మన కళ్ళతో చూడగలమా? చూస్తే మన కళ్ళు ఏమవుతాయి అనమాట, కాసేపు మొత్తం చీకటిగా కనబడుతుంది. అలాంటి సూర్యులు శతకోటి సూర్యుల కంటే ఆయన ప్రభావం కలిగిన వాడు, తేజోమయుడు. అందుకే దేవుడైన యెహోవాను గురించి ఏం చెప్తాను, ఇది దేవుడైన యెహోవా సూర్యుడును అంటాడు. సూర్యుడు అన్ని లక్షల కిలోమీటర్లు, అంత దూరమైనటువంటి ఆ సూర్యుడిని మనము మిట్ట మధ్యాహ్నము ఒక్కసారి ఇలాగా 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు చూడాలంటేనే మన కళ్ళు తట్టుకోలేం. మరి అంతకంటే ప్రభావం కలిగినటువంటి
ఆ దేవాతి దేవుని చూడాలంటే ఎవరికి కూడా అది పాసిబిలిటీ కాదన్నమాట, ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే మనం కూడా ఆ మహిమలో నింపబడేంత వరకు కూడా. యోహాను భక్తుడు చెప్తాడు, 1:18 ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. హల్లెలూయా. తండ్రి రొమ్మును కొని ఉన్నటువంటి కుమారుడు అంటే ఆయన రొమ్ముని ఆనుకుని ఉన్నాడంటే ఈయన కూడా ఇందులో ఉన్నాడన్నమాట, మహిమలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వీరందరూ కూడా చూసినట్లయితే వారు ఎలాగున్నారన్నమాట, మహిమతో ఉన్నారు. హల్లెలూయా. ఆ మహిమతో ఉన్నారు కనుకనే తను కలుగు చేసిన సృష్టిని కూడా అంతే మహిమలో సృజించారు వాళ్ళు. తను కలుగు చేసిన నరుణ్ణి కూడా అంతే మహిమను వచ్చారు వాళ్ళు. మహిమను ఇచ్చాడు ఆయన. ఎవరికి? ఈ సృష్టి అంతటికి ఇచ్చాడు ఆయన. ఈ సృష్టిలో ఉన్నటువంటి నరునికి కూడా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం పాపం చేసుకుంటూ వెళ్ళామో మన మహిమను కోల్పోయామో, ఈ భూమి యొక్క మహిమను మొత్తం కూడా మనము మన పాపం ద్వారా అవి కూడా ఏమైపోయినాయి అనమాట, శపితమైనవిగా. హల్లెలూయా. ఎవరి నిమిత్తం భూమి శపించబడింది? ఎవరి నిమిత్తం? భూమి పాపం చేసిందా? మానవుడు చేశాడా? మానవుడే చేశాడు. అందుకే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఆదికాండంలో, నీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? నీ నిమిత్తము ఈ నేల శపింపబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే శాపంలోనికి వెళ్ళిందో ఈ భూమి అంతా కూడా దేవుని మహిమను కోల్పోయింది. లేదని చెప్పాలంటే దేవుని మహిమతో నిండినటువంటి సృష్టి అంతా కూడా ఇప్పుడు ఏమైందనమాట, చీకటిగా మార్చిపోయాడు. పరలోకంలో దేవుని మహిమ అంతా నిండి ఉందా లేదా? ఉందా లేదా? పరలోకంలో సూర్యుడితో అవసరం లేదు. దేవుని మహిమే అక్కడ ఏమవుతుందన్నమాట, ప్రకాశమానమైన వెలుగుగా ఉంది. హల్లెలూయా. అదే మహిమ, అదే వెలుగు దేవుడు ఎక్కడ ఉంచాడనమాట, ఈ ఏదెని తోటలో, ఈ భూమి పైన కూడా ఉంచాడు ఆయన. ఈ భూమి పైన తన పోలికలో సృజించినటువంటి ఆ మానవునికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ మానవుడు పాపం చేశాడో తన మహిమను కోల్పోవడం మాత్రమే కాదు, కానీ తన వల్ల ఈ భూమి కూడా శపితమైనది మార్చివేయబడి ఒక్కొక్కటిగా కోల్పోతూ వస్తుంది. హల్లెలూయా. అందుకే భూమి ఏకగ్రీవంగా మూలుగుచు మొర పెడతాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. హల్లెలూయా. సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. ఎందుకు ప్రసవ వేదన పడాలి? మన నాశనం అవడమే కాదు, కానీ మనతో పాటు మన నివాస యోగ్యమైనటువంటి ఈ భూమిని కూడా ఏం చేస్తామన్నమాట, నాశనం చేస్తాం. దానిని బట్టి ఈ భూమి దేవునికి మొరపెడుతుంది. దేవుడైనటువంటి ఆయన ఈ భూమితో మాట్లాడుతున్నాడు, ఈ సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గము. ఎందుకు చెవియొగ్గాలి, ఎందుకు ఆలకించాలంటే నేను ప్రేమతో కన్నటువంటి నా స్వరూపముతో నేను కనిన నా కుమారులు, నా కుమార్తెలు నా మాట వినుకోకుండా నాకు ద్రోహం చేసి వారు నాశనం అయిపోతున్నారని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడనమాట, ఈ సృష్టితో మొరపెట్టుకుంటున్నాడు. ఈ సృష్టి ఏం చేస్తుందంటే మనము నాశనం అవ్వడం మాత్రమే కాదు, కానీ తన్ను కూడా మనము బాధ పెట్టిన దాన్ని బట్టి ఆ సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా ఏం చేస్తుందన్నమాట, మూలుగుచుందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మహిమను ఆయన మాత్రమే కలిగి ఉండలేదు, కానీ తను కలిగి చేసిన వాటంతటి మీద కూడా తన మహిమతో నింపినటువంటి దేవుడు అనమాట. ఆ మహిమ ఏమైందనమాట, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుకోకుండా జీవించడం ద్వారా మానవుడు తర్వాత సృష్టి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుందన్నమాట, కోల్పోతూ వస్తుంది. కోల్పోతూ వస్తున్నటువంటి వాటిని మరలా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి దేవాతి దేవుడు
మరి చేసినటువంటి ప్రయత్నమే తన కుమారుని ఈ లోకానికి పంపించడం. హల్లెలూయా. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. బయలుదేరుచున్నాడో పరిశుద్ధ దేవుడు వేంచేచున్నాడో ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన అస్తములోండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చుట ఆయన బలము దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ ఆకాశ మండలం అంతా కూడా కనబడుచుంది. హల్లెలూయా. ఆకాశ మండలమే కాదు, భూమి ఎంతంతటా కూడా ఆయన మహిమ కనబడింది. హల్లెలూయా. ఆ మహిమను ఈ రోజున మరి మరలా తిరిగి మొదటి మహిమలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రయత్నంలోని భాగంగానే నన్ను దేవుడు ఆకర్షించుకున్నాడు. నా యొక్క పాపాన్ని దేవాతి దేవుడు కడిగాడు, శుద్ధులుగా చేశాడు. నీపైన నాపైన ఆయన మహిమను ఉంచి ఆ మహిమ ద్వారా మనలను ఏం చేయాలనుకుంటున్నామట, తన యొక్క మరి కుమారులుగా కుమార్తెలుగా మునిపటి వలె ఇక మరెన్నటికి కూడా చీకటి సంబంధాలుగా ఉండకోకుండా చేయాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆయన చీకటి కమ్మ చీక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చీక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా ఏం గలవాడన్నమాట, మహిమ గలవాడని చెప్పేసి ఆయనను ఏం చేయాలంట, కొనియాడమని చెప్తున్నా. కీర్తనకారుడు ఇంకో మాట అంటాడు 24వ అధ్యాయం 10వ వచనంలో, మహిమ గల ఈ రాజు ఎవడు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు. హల్లెలూయా. మహిమ గల రాజు అనమాట. ఎవరనమాట, మనము ఆరాధిస్తున్నటువంటి సేవిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన పరలోకం అంటే పరలోకం అంతా కూడా మహిమతో, ఆయన ఆకాశంలోనికి వస్తే ఆకాశం అంతా కూడా మహిమతో ఉండి, ఆయన భూమిపైకి వస్తే భూమి అందంతటా కూడా మహిమతో, ఆయన నీలోనికి నాలోనికి వస్తే మనం కూడా మహిమతో నింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా సృష్టి యావత్తు కూడా ఆయన మహిమ చేత నింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి ఆయన యొక్క మహిమను వెనుకకు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందరైతే ఆయన నామాన్ని బట్టి ఏకీవిస్తానో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. పాపుల గుంపులో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. మనము పరిశుద్ధులుగా ఉండి మనం దేవునికి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడు మనతో ఉండి మనలను నడిపిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడో అప్పుడు ఆయన ఎవని క్రియలకు చొప్పున వానికి ఫలం ఇచ్చును. హల్లెలూయా. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే. స్వాభావికముగా మనం చూసినట్లయితే ఆయన మహిమ కలిగినవాడు, మహిమ స్వరూపి. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు ఏమనంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమంట. అంటే లోకము పుట్టుక మునుపు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారన్నమాట, మహిమలో ఉన్నారు. తండ్రి రొమ్మను ఆనుకొని ఉండటానికి గల కారణం ఏంటంటే, తండ్రి ఈయన ఎలా ఉన్నారన్నమాట, మహిమ గలవారు ఉన్నారు, మహిమ స్వరూపిగా ఉన్నారు, ఒక్కటి రీతిగా ఉన్నారు కనుక ఒక్కటే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే రీతిగా ఉన్నారు కనుక వాళ్ళు ఒక్కటే ఉన్నారు. వారు వచ్చి మనలో అలాగే నివాసం చేయాలంటే మనము కూడా వారికి లాగా ఒక్కటే ఉండాలి. ఆ ఒక్కటే ఉంటే ఆ ఒక్కరైనటువంటి దేవుడు మనలోనికి వస్తాడు. హల్లెలూయా.
ఎవని ఎందేనను నా మాటలు నిలిచి ఉన్నాడలా అంటాడు. వాడు ఏం అడిగితే అది ఇస్తానంటాడు. ఇంకను నేను నా తండ్రి యందు ఎలాగైతే నివాసం చేస్తున్నామో మీ ఇరువురు వచ్చి వానిలో నివాసం చేస్తాను చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా మనకి క్లారిటీగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే స్వాభావికమైనటువంటి దేవుని మహిమను గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 కూడా చదువుతాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామాన్ని పొందుకున్నాడట. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. హల్లెలూయా. ఆ మహా తేజస్సుతో ఉన్నటువంటి తన తండ్రిని చూడడానికి ఎవరు యోగ్యుడంటే ఆ మహిమ తేజస్సుతో ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. దేవదూతలు కూడా చూడలేరు నిజంగా చెప్పాలంటే. అందుకే కెరూబులు సైతం ఏం చేస్తూ ఉన్నారన్నమాట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఎగురుచు రాత్రింబగళ్ళు తేడా లేకోకుండా ఆయన ఏం చేస్తున్నారన్నమాట, స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. గనుక ఆ స్వభావాన్ని దేవుడు తను కలుగు చేసినటువంటి సృష్టికి ఇచ్చాడు. ఏ స్వభావాన్ని? మహిమను. హల్లెలూయా. ఆ మహిమను ఆయన ఆ సృష్టి యావత్తుకు కూడా ఇచ్చాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. 19వ కీర్తనలో మాట అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. హల్లెలూయా. ఆకాశములు ఏం చేస్తున్నమాట, ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. 111వ కీర్తనలో 3వ వచనంలో చెప్తాడు, ఆయన కార్యము మహిమ ప్రభావము కలది, ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన కార్యమే ఏం కలదంట, మహిమ ప్రభావము కలది. ఆయన కార్యం ఏంటి? 6 దినాలు ఆయన సృష్టి చేశాడు. ఆయన 6 దినాలు కూడా ఆయన కార్యాలే. ఆ కార్యాలన్నీ కూడా ఎలాంటివి అనమాట, మహిమ ప్రభావం కలిగినవి. ఆ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం అది చూడగానే దేవుడు ఎంత సమర్థుడు, ఎంత బ్యూటిఫుల్గా ఈ భూమిని ఆయన సృష్టించాడు. కొన్నిసార్లు చూడండి, మనము కొన్ని హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండలు, ఆ లోయలు, ఆ ప్రకృతి అంతా చూసినప్పుడు మనమే మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదని ఇలాగన్నప్పుడు ఎవరి నామం మహిమపరచబడుతుంది అనమాట, దేవుని నామం. హల్లెలూయా. హల్లెలూయా. 8వ దావీదు కీర్తనలో 5వ వచనం చెప్తాడు అనమాట, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసినావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తున్నావు. హల్లెలూయా. సృష్టి అంతటికీ దేవుడు మహిమనిచ్చుట మాత్రమే కాదు, కానీ ఆ సృష్టిని పరిపాలించడానికి దేవుడు తన స్వరూపమందు నిర్మించినటువంటి తన కుమారుడిగా పిలువబడుతున్నటువంటి ఆదాముకి ఏమిచ్చాడనమాట, మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దావీదు కీర్తన 8వ అధ్యాయంలో 1వ వచనం కూడా చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతట నీ నామం ఎంత ప్రభావము కలది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క మహిమను కనుపరచు గొప్ప దేవుడు అన్నమాట. ఎక్కడైనా చూపించగలడు అన్నమాట. ఎక్కడైనా కూడా ఆయన మహిమతో నింపి ఆ ప్రాంతానంతటిని కూడా తన నామ ఘనత కొరకు వాడుకొనగలిగినటువంటి సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మహిమను ఏం చేశాడనమాట, సీనాయి పర్వతం మీదకి ఏం చేశాడు, దింపాడు. ఆయన మహిమను సాక్షిపు గుడారం మీదకి ఏం చేశాడు, ఆయన దింపడం జరిగింది. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన జీవితము, నీ వ్యక్తిగత జీవితము, సంఘం యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమను ఏం చేస్తాడనమాట, ఈ ప్రాంతం అంతటిపైకి కూడా తీసుకుని వస్తాడనమాట. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన మహిమ లేని చోటు లేదనమాట ఇంకా చెప్పాలంటే. కానీ దాన్ని లేకోకుండా చేసేది ఎవరంటే మనుషులే. హల్లెలూయా. ఇప్పుడు రెండు చూసాం మనం. ఏం చూసాము? దేవుని స్వాభావికమైన మహిమ, రెండు తన కార్యములు, మూడోది ఏంటంటే తన ప్రజల ద్వారా మహిమను ఆయన ఎలా తెచ్చుకుంటాడని చూద్దాం. హల్లెలూయా. మనము ఏ పని చేసినా కూడా దేవునికి ఏం రావాలన్నమాట? మహిమ రావాలి. అందుకొరకే మనల్ని దేవుడు ఆ మహిమతో నింపాడనమాట. నిజం చెప్పాలంటే ఆ మహిమను మనకి ఇచ్చాడు. యెషయా భక్తుడు అంటాడు 43:7 ఏమనంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించమంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసేతిని, వారిని పుట్టించిన వాడును నేనే. హల్లెలూయా. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనందరి ద్వారా దేవునికి ఏం రావాలన్నమాట? మహిమ రావాలి. మన క్రియల ద్వారా రావాలి, మన ఆలోచన ద్వారా రావాలి, మన స్తుతి ద్వారా ఆయనకి రావాలి. మనం చేసే ప్రతి పని, ఇంకా చెప్పాలంటే మనం తినడం ద్వారా రావాలి, మనం పంచడం ద్వారా రావాలి, మన నడక ద్వారా రావాలి, మన చూపుల ద్వారా రావాలి, మన ఆలోచన ద్వారా రావాలి. ప్రతి యాక్టివిటీ ద్వారా దేవునికి ఏం రావాలన్నమాట? మహిమ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన మహిమ కొరకు మనలను ఏం చేసుకున్నాడన్నమాట? సృజించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఐజయా చాప్టర్ 49:3 చెప్తాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుంటా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నమాట? ఆయన మహిమ తెచ్చుకొని చూస్తున్నాడు. తన కుమారుని ద్వారా మహిమ తెచ్చుకున్న దేవుడు అదే సేమ్ వేలో ఆయన ద్వారా మనకి మహిమనిచ్చుట మాత్రమే కాదు, కానీ మన ద్వారా ఆయనకి ఏం రావాలన్నమాట? మహిమ రావాలని చెప్పేసి ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఆదాముకు మహిమనిచ్చాడు, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మహిమను తన కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచి ఆయన మహిమను పొందుకుని వెళ్ళిపోయాడు. రెండు జరిగినాయి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు, ఈయన మహిమను పొందుకున్నాడు. ఇప్పుడు మనము ఎట్లా మహిమను పొందుకుంటామంటే దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని మనము చేసి నెరవేర్చి మనము తండ్రిని మహిమపరిచి అట్ ద సేమ్ టైం మనం కూడా ఏం పొందుకుంటాం అనమాట? మహిమను పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకను మనం చూసినట్లయితే నిర్గమకాండంలో 14:4 చెప్తాడు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందరని. హల్లెలూయా. ఎవరి ద్వారా మహిమ తెచ్చుకోవాలని చూస్తున్నాడు అన్నమాట ఇక్కడ? మనుషుల ద్వారా. హల్లెలూయా. ఎవరి కోసము ఆ మహిమ తెచ్చుకోవాలని చూస్తున్నాడంటే తన సొంత ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు కొరకు. హల్లెలూయా. ఇశ్రాయేల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఫరో హృదయాన్ని మరొకసారి కఠినపరిచి, ఆ కఠినపరిచినటువంటి ఆ ఫరో మరలా వద్దనుకున్నటువంటి ఇశ్రాయేలు కొరకు మరలా ఏం చేస్తున్నాడు అనమాట? వెనకాల తరుముతూ ఉన్నాడు. వెనకాల తరుముతూ వస్తూ మరి దేవుని యొక్క ఉగ్రతకు ఏమేయడమాట? నాశనమైపోయి ఫరో సైన్యం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకు నాశనమైపోయి ఎర్ర సముద్రంలో వారందరూ కూడా నాశనమైపోయాయి. నేటికి కూడా రుజువుగా ఎర్ర సముద్రంలో ఫరో సైన్యమునకు సంబంధించినటువంటి రథములు, చక్రాలు, ఏ ప్రాంతంలో వారు మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు చనిపోయారనేదే
నేటికి కూడా రుజువుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన మహిమను తన ప్రజలకు కనుపరచడానికి ఆయన ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడనేది మనము ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. హల్లెలూయా. 16వ అధ్యాయంలో నిర్గమకాండంలో 7వ వచనం చెప్తాడు, యెహోవా మీద మీరు సణిగిన సనుగులను ఆయన వెలుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము యాపాటి వారము, మా మీద సనగనేల అని 10వ వచనం చదవండి. ఇప్పుడు అప్పుడు వారు అరణ్య వైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. హల్లెలూయా. దేవుని మహిమను కన్నులారా చూశారు. దేవుని యొక్క మహిమతో ప్రభావంతో దేవుడు ఎలాంటి కార్యాలు చేసి దేవుడు ఆ ప్రజల మధ్య తను తాను ఎలా మహిమను తెచ్చుకున్నాడో, ఘనతను తెచ్చుకున్నాడో, ప్రభావం తెచ్చుకున్నాడో, ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారన్నమాట, ఇంకా చనుకోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవునికి లోబడకుండా ఉండటం అనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు. చేసినప్పుడు ఆయనకి ఇక్కడ నిలబడి మన సాక్ష్యం కూడా చెప్పి ఆ నామాన్ని మహిమపరిచి మరలా ఏదైనా ఇంకొక కష్టము, ఇంకొక నష్టము, ఇంకొక మారాలంటి అనుభవం ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జారిపోతున్నాం, పడిపోతున్నాం, సనుక్కుంటాం, ఆయన మీద తిరుగుబాటు చేయడం, ఇలాంటివి చేస్తాం. అప్పుడు దేవుని యొక్క కోపం మనపైకి వస్తుంది. మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాత ఇక ఆయన చేస్తాడని ఇక నమ్మకంతో ముందుకు వెళ్ళాలి కానీ తప్ప వెని తిరిగే స్వభావం మనలోకి రాకూడదు, సనుక్కునే స్వభావం మనలో రాకూడదు, ఇంకను ఆయన మీద తిరుగుబాటు చేసే మనసు మనకు రాకూడదు అన్నమాట. దేవుని యొక్క మహిమను వారు కన్నులారా చూశారు. కన్నులారా చూసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రజలుగా ఉన్నారంటే కఠినీయులైనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆ కఠిన స్వభావం వారిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందంటే నాశనం వరకు తీసుకుని. వాళ్ళు కఠినలుగా లేకోకుండా ఉన్నట్లయితే జోషువ, కాలేబ్ లాగా వారు ఎక్కడికి వెళ్ళారన్నమాట, వాగ్దాన దేశానికి. దేవునికి కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా, వింటున్నప్పటికీ కూడా మనము ఆ దేవునితో సరైనటువంటి మరి సహవాసాన్ని మనం కొనసాగించుకోకుండా, మనం మాటి మాటికి ఆయన యొక్క దైవత్వాన్ని మనము ప్రశ్నించే విధంగా మన యొక్క ఆలోచన కానీ, మన క్రియలు కానీ, మన మాటలు కానీ, మన ఉద్దేశాలు కానీ ఉండకూడదు. ఒకసారి దేవుడు చేశాడంటే, రెండోసారి చేశాడంటే, మూడోసారి కూడా చేస్తాడు ఆయన. మూడోసారి డిలే చేస్తున్నాడంటే ఒకవేళ నన్ను పరీక్షించడానికే చేస్తున్నాడేమో, అసలు ఆ పరీక్షలో మనం నిలబడతామో లేదని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడేమో అని చెప్పేసి మనం ఎందుకు ఆలోచించట్లేదు. అలా ఆలోచన చేస్తే దేవుడు మనం చూసి ఇంకా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని మనల్ని పరీక్షకు గురి చేసే విధంగా ఉంటుంది దేవుని యొక్క కార్యం. అక్కడ ఐగుప్తు దేశంలో ఆయన యొక్క దైవత్వం గురించి మనము ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు. అక్కడ ఆయన 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు చేసి తనంటే ఏంటో రుజువుపరుచుకొని ఆయన ప్రయాణము కొనసాగించాడు. వీరి మధ్య ఆయన ఉంటూ కూడా నడిపిస్తూ ఉన్నాడు. కానీ 3వ రోజున వాళ్ళు ఎక్కడికి వచ్చారన్నమాట, మారణ్య ప్రాంతానికి వచ్చి. మారణ్య ప్రాంతానికి రాగానే వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసము బయటపడింది. ఈ అవిధేయత, అవిశ్వాసం ఎప్పుడైతే బయటపడిందో రోజుల్లో వెళ్ళాల్సినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట, 4 సంవత్సరాలు పట్టింది. సంఖ్యాకాండం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తుందంటే సీనా అరణ్యం నుంచి కాదేశు బర్నే అనే ప్రాంతానికి, కాదేశు బర్నే అనే ప్రాంతాన్ని నుంచి తిరిగి మరలా అదే ప్రాంతానికి వచ్చి మరలా కాదేశు బర్నే అనే ప్రాంతాన్ని నుంచి ఎక్కడికి వస్తారంటే మోయాబు మైదానికి వస్తారు. కాదేశు బర్నే నుంచి కాదేశు మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ అక్కడ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే వీళ్ళకి 38 సంవత్సరాలు పట్టింది. 38 years. హల్లెలూయా. ఆ యొక్క ప్రాంతం నుంచి కానానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 11 రోజులు పడుతుంది. కానీ
వారి అవిధేయత అవిశ్వాసం అని ఏం చేసిందనమాట, ఎక్కడెక్కడే తిరిగేటట్లుగా చేసింది. ఈ రోజున దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పటికీ ఆ దేవుని పైన పరిపూర్ణంగా ఆనుకొనుకోకుండా మన ఇష్టానుసరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన మీదకి రావాల్సిన ఆశీర్వాదం కూడా అలాగే డిలే అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితం అయిపోతుంది, ఆ ఆశీర్వాదము ఆ డోర్ ఎదుండి లోపలికి రాదు. ఆ పరిస్థితికి మనం వెళ్ళకోకుండా ఉండాలంటే కష్టాల్లో, సుఖాల్లో, వ్యాధులలో, బాధలలో మనం ఆల్రెడీ ఆయన్ను ఎరిగి ఉన్నాం కనుక ఆయన నామాన్ని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ సనుక్కునుట, గొనుక్కునుట కానీ ఇంకా ఇతర కార్యాలు చేసి దేవుని నామానికి అపకీర్తి తెచ్చే వారంగా మనము ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండంలో 9వ అధ్యాయంలో 6వ వచనం చెప్తారు, మోషే మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది అట్లు చేయడి, అప్పుడు నీకు హల్లెలూయా, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా మీరు చేయండి, అప్పుడు దేవుని యొక్క మహిమ కనపడుతుంది. దేవుని యొక్క మహిమ మనకు కనపడాలి. దేవుని యొక్క ఆ ప్రసన్నతను మనం అనుభవించాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అరణ్యంలో మోషే దేవుని యొక్క మహిమను కొద్ది వరకైనా చూడగలిగాడు. ఎందుకు చూడగలిగాడంటే మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకే దేవుడు మోషే గురించి ఏం చెప్తున్నాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి పైన అతని వంటి సాత్వికుడే లేడు, అతని వంటి లీడరా లేడని చెప్తున్నాడు. అంత ఇదిగా నమ్మకం కలిగి నమ్మకత్వంతో ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి మోషేకి తన మహిమను కొద్ది వరకైనా దేవుడు కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను కొంచెం చూస్తేనే ఎవరో మోషే తట్టుకోలేకపోయాడు. పరిపూర్ణంగా మనం చూడాలంటే ఆ పరిపూర్ణమైన మహిమతో మనము నింపబడినప్పుడు మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:16 చెప్పారు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడు. హల్లెలూయా. మనుషులంట మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలంట, మహిమపరచినట్లు. హల్లెలూయా. వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడు అని చెప్పారు. హల్లెలూయా. మనం సత్క్రియలు చేయడం ద్వారా ఎవరి నామం మహిమపరచబడతారు అనమాట, తండ్రి యొక్క. ఆ తండ్రి యొక్క నామం మహిమపరచబడటం మాత్రమే కాదు, కానీ మనకి కూడా ఆయన మహిమను అనుగ్రహిస్తారనమాట. ఇదే సత్క్రియలు మనం చేయడం ద్వారా మనకి మహిమనిస్తారని చెప్తారనమాట. అది 4వది. మీరు అందులో రాసుకోండి ఫ్రెండ్స్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్తారు, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగునుగాక అంటాడు. హల్లెలూయా. ఎవరికంట, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును ఇస్తానని చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. అంటే సత్క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ సత్క్రియల ద్వారా దేవుడు తన మహిమను ఎవరికి ఇస్తున్నాడు అనమాట, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చెప్తారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన ఎవరి నామం మహిమపరచబడుతుంది అనమాట, తండ్రి నామం మహిమపరచు. మనం ఫలించుట వల్ల ఎవరు మహిమపరచబడుతున్నమాట, హల్లెలూయా. మనం ఫలించాలని చెప్పే దేవుడు ఆశిస్తున్నాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలో, నాలో మీరు ఫలించాలి, నాలో ఫలించినలా తీగను తుంచివేసి ఆరని అగ్నిలో పారవేస్తానని చెప్తున్నాడు. అంటే మనము ఫలించుడు ద్వారా ఎవరికి మహిమ అనమాట, మనం ఫలించుడు ద్వారా దేవునికి మహిమ తెచ్చుకుంటాడు. మన సత్క్రియలు చేయడం ద్వారా దేవునికి ఏమొస్తుంది అనమాట, మహిమ వస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 17:4 చేయటకు నీకు ఇచ్చిన పని నీవు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతాను. ఎవరు చెప్తారు ఈ మాట, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. హల్లెలూయా. అదే మోషే కూడా చెప్తారు, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీరు చేస్తే దేవుని మహిమను చూస్తాను.
ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేస్తే మన ద్వారా ఏమవుతుంది అన్నమాట, దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు మనలో ఆయన స్వరూపమందు, ఆయన స్వభావమందు, ఆయన మహిమలో నిర్మించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనను మహిమపరచాం. మనం ఏం చేసినను కూడా ఆయన మహిమపరచాం. ఆయన ఆజ్ఞ వినుడి ద్వారా ఆయన మహిమపరచాం. సత్క్రియలు చేయడం ద్వారా ఆయనను మహిమపరచాం. మనకి అప్పగించిన పని సంపూర్ణముగా చేయడం ద్వారా ఆయనను మహిమపరచాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బహుగా ఫలించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8:17 చెప్తారు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల హల్లెలూయా. మనము శ్రమపడుట ద్వారా కూడా, క్రీస్తుని నమ్ముకున్నందుకు మనం శ్రమ పడుట ద్వారా కూడా ఆయన ఏం తెచ్చుకున్నాడు అనమాట, మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది మిషనరీస్, ఎంతో మంది మరి దాయిజులు ఈ రోజున శ్రమ పడుతున్నారంటే మనం వాళ్ళని చూసి అయ్యో ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంలో ఒక అర్థం ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే వారిని బాధ పెట్టడం ద్వారా దేవుడు ఏం పొందుకుంటున్నాడు అనమాట, మహిమను పొందుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది మిషనరీస్ వారి ప్రాణాన్ని కోల్పోయినప్పుడు వారి ప్రాణం ద్వారా, వారి యొక్క రక్తం ద్వారా ఈ భూమి పైన కొన్ని లక్షల మంది ప్రభుని తెలుసుకుని ప్రభు మార్గంలో వెళ్ళినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకి మన చేతిలో ఈ బైబిల్ ఉందంటే విలియం కేరీ ఒక మిషనరీ, ఆయన మరి ఈ దేశం కొరకు తన విలువైనటువంటి జీవితాన్ని ఏం చేశాడనమాట, కంప్లీట్గా వెచ్చించాడు అన్నమాట. ఒక క్యాండిల్ ఎలాగైతే అది వెలుగుతూ మనకి వెలుగిస్తూ తను కరిగిపోతుందో అలాగా మిషనరీస్ మనకి వెలుగివ్వడానికి వాళ్ళు కరిగిపోయారు. కానీ వారిని చూసినప్పుడు అయ్యో ఎంత బాధను అనిపించారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వారి బాధ ద్వారా ఎవరికి మహిమ వచ్చిందనమాట, దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. విలియం కేరీ తన బిడ్డను పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, చివరికి ఆయన కూడా చనిపోయాడు. ఇంకా ఆయన యొక్క వంశావళి ఇంకేం లేదు, ఇంకా ఎవరు లేరు ఇంకా. కానీ ఆయన వంశావళికి లేకపోవచ్చు, కానీ ఆ వంశం అంతా ఎక్కడుందన్నమాట, దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది. హల్లెలూయా. ఆయన మహిమపరిచి వీరు మహిమను పొందుకుని దేవుని సన్నిధిలో యుగాలు కూడా జీవించేవారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉండాలంటే మనం వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ మనం కరిగిపోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అదే క్రైస్తవుడికి కావాల్సినటువంటి లక్షణం. హల్లెలూయా. కానీ మన స్వార్థం కోసం మనము రకరకాల క్రియలు చేసుకుంటూ జనాలు మోసం చేసుకుంటూ మన యొక్క అవసరం తీర్చుకుని వెళ్ళే వారంగా కాదు. ఎన్ని రోజులు చెల్లుతుంది మోసం? ఎన్ని రోజులు మోసం చేయగలం? ఎవరు మోసం చేయగలం? సృష్టికర్తను మోసం చేయగలము మనము? మనం చేసే ప్రతి ఆలోచన తెలుసు, మనం చేసే ప్రతి పని తెలుసు. అందుకే ఆ గ్రంథం అంటాడు, యెహోవా భక్తులు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియెగ్గి ఆలకించుతున్నాడు. హల్లెలూయా. అలాగే అనుకుంటా అక్కడ చెప్తాడు 3:16 అంతా, యెహోవా భక్తులు మాట్లాడుకొనిచుండగా యెహోవా ఏం చేస్తున్నాడు, చెవిగా ఆలకిస్తున్నాడు. మనం మాట్లాడుకునేదే చెవిగా ఆలకిస్తూ ఉంటే మనం చేసే ప్రతి పని ఏం చేస్తుంటాడు అన్నమాట, ఆయన చూస్తూ ఉంటాడు, రికార్డ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవునికి మరి మహిమ తెచ్చే వారముగా మన క్రియలు, మన యొక్క ఫలాలు అన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:7 చెప్తారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచునంటారు. హల్లెలూయా. మనం అందరం కూడా విలువ పెట్టి కొనబడ్డ. ఎలాంటి విలువ అది? డబ్బు కాదు, అంతటికంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనులు, మాణిక్యాలు, వజ్ర వైదుర్యాలు, భూములు కంటి అన్నిటికంటే విలువైనది ఏంటనమాట, ఆ యేసు రక్తము చేత కొనబడిన వారం కనుక మన దేహంతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, మహిమపరచాలి. మనం ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అనేది మనం యోచన చేయాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలని ఎంతైతే ఆలోచన చేస్తారో, ప్రతి పని ద్వారా నాకు మాత్రమే బెనిఫిట్ ఉందా, నా దేశానికి బెనిఫిట్ ఉందా అని ఆలోచన చేస్తారు. అంటే వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా బెనిఫిట్ ఎవరికి రావాలని ఆలోచన చేస్తారంటే దేశానికి రావాలి, అట్ ద సేమ్ టైం వారికి రావాలి.
క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఏం కాదు, అందరూ వీఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. నువ్వు దాన్ని పాటించట్లేదంటే క్రీస్తు ఆజ్ఞకు ఏమవట్లేదమ్మా, నువ్వు లోబడట్లేదు. క్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు చెవిన పెట్టుకోవట్లేదు, నీ హృదయంలో రాసుకోవట్లేదు నువ్వు. ఇంకా అలాంటప్పుడు యూదులకి యూదులు కానటువంటి వరకు ఉన్నటువంటి తేడా ఏంటి? యూదులు అదే కదా చేసింది, దాన్నే కదా బ్రేక్ చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చింది. యూదుడు ఎప్పుడు కూడా నేను ఎక్కువ అనుకునేవాడు, మిగతా వాళ్ళు తక్కువగా చూసేవాడు. అందుకే సమరయ స్త్రీ, యూదుడివైన నీవు నన్ను ఎలాగా తాగడానికి దాహానికి నీళ్ళు అడుగుతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు వారు అంత ప్రేమతో మాట్లాడి తన యొక్క జీవితాన్ని మార్చడానికి ఆయన మరి కొన్ని విషయాలు ఆమెతో ముచ్చరించినప్పుడు మాట్లాడినప్పుడు ఆమె హృదయం తెరపడింది. ఆ హృదయం తెరపడిన తర్వాత సమరయ పట్టణాన్ని అంతటిని కూడా ఎక్కడికి తీసుకొచ్చిందన్నమాట, క్రీస్తు పాదానికి వచ్చింది. ఇది క్రైస్తవ్యం. అంతేగాని ఇంకనూ క్రైస్తవులుగా మారిన తర్వాత ఇంకనూ బౌండరీస్ పెట్టుకొని ఎలాగ ఉన్నట్టే అది క్రైస్తవం లెక్క కాదు, నియంత్రణగా ఉంటుంది. మొదటి యూదుడిగా మారి తర్వాత క్రైస్తవుడిగా మారమని చెప్పినందుకే కదా అపోస్తలుడైన పౌలు అన్ని ఉత్తరాలు రాసిన. యూదుడిగా మారడానికి ఏం చేయాలంటే వాడు మరలా శరీర సంబంధమైనటువంటి సున్నతి చేసుకోవాలని చెప్పేసి దాన్ని బ్రేక్ చేశాడు. మొదటి యూదుడిగా కాదు, క్రైస్తవుడిగా మారు. శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి కావాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. క్రైస్తవుడిగా మనం ఎంతైతే ప్రేమిస్తామో అంత ఇదిగా అన్ని జనులు క్రీస్తుని అంగీకరిస్తాం. మనమే ప్రేమ లేకుండా ఉంటే ఇంక అన్ని జనులను ఇంకెలా ప్రేమించగలం? క్రైస్తవంలో ఒక సమాజంగా కూడుకున్నామంటే మనందరం మధ్య ఏమన్నారంటే సైక్యత, ఐక్యత, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన దేహముతో దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, మహిమపరచాలి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:37 చెప్తారు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకే చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచుడు కొరకే చేయాలి. ఏం చేసినా కూడా కొంతమంది ఎవరికైనా దానం చేసేటప్పుడు వీడి పేరు రావాలని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాడు. వీడికి కాదు రావాల్సింది. దేవుడు ఏం చెప్పండి, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతి కూడా తెలియదు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేది ఇంకోటికి తెలియకూడదు. అది తెలియకోకుండా ఉందనుకో పొందుకున్నవాడు నిన్ను గురించి ప్రచారం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇచ్చి నేను ఇచ్చానని చెప్పవో తీసుకున్నవాడికి ఎవడికి చెప్పడే. హల్లెలూయా. చెప్తాడా? అంటే మనము ఎవరు ఎదురిచ్చిన సహాయం పొందుకున్నప్పుడు అతడు చెప్పుకోవసరం. మనం నిజంగా దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, చాలామందికి చెప్తాం. నా ఫస్ట్ ఆఫరింగ్ ఒకసారి రేపు రెంట కట్టాలనగా దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక కళను దర్శనం చూపించినప్పుడు 24 గంటలు కాకమునిపే దేవుడు ఒక వ్యక్తి ద్వారా రహస్యంగా నాకు డబ్బులు పంపించాడు. ఆ విషయాన్ని నేను బోర్డుసార్లు చెప్పాను మీకు. ఇక్కడ ఎంతోమందికి చెప్పాను నేను. ఫస్ట్ ఆఫర్ నాకు 20,000 పంపించాడు ఒక అతను. నా దగ్గర వాక్యం నేర్చుకున్న అతనే నా దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడ బిజినెస్ చేసుకుంటే అక్కడ వచ్చిన ప్రాఫిట్లో 8,80,000 దర్శన భాగం తీసి 4 సేవకులకి దాన్ని డివైడ్ చేసి ఆ 4 సేవకులే నేను ఒకటి అనమాట. రేపు రెంట కట్టాలి, నా దగ్గర రూపాయలు లేదు ఈరోజు. కానీ ఆ రెంట కట్టడానికి దేవుడు నాకు 6,000 కావాలంటే 20,000 నాకు దేవుడు పంపించాడు. ఆ వ్యక్తి ఎవరికి తెలియకోకుండా ఒక వ్యక్తితో రహస్యంగా పంపించాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కానీ దేవుడు చేసిన కార్యాన్ని నేను దేవుని మహిమపరచడానికి నేను ఏం చేస్తాను అన్నమాట, ఎన్నో సందర్భాలు అందరికీ చెప్తాను అన్నమాట. మనం ఇచ్చి గొప్ప చెప్పుకున్నప్పుడు వాడికి కోపం వస్తుంది, వాడికి ఇంకోటి చెప్పడు. మనం ఇచ్చి సైలెంట్గా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, అనేకులు చెప్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మనము మరి ఏం చేసినా కూడా దేవుని నామ మహిమపరచబడుతుందా లేదో చూడాలి. తన ప్రజలకు తన మహిమను ఇచ్చే దేవుడు అన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్త 17:21-23 వరకు ఆయనందు మీరును మీ యందు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన
నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. నాలుగోది ఏంటనమాట, దేవుడు తన యొక్క మహిమను మనకి ఇవ్వటం అనమాట. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు? ఆయన వాక్యము విని విశ్వసించి ఆ వాక్యమునకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారి యందు ఆయన నివాసం చేస్తారు. ఆ వాక్యానికి చోటిచ్చిన వారికి దేవుడు తన మహిమను ఏం చేస్తారనమాట, ఇస్తానని. ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమిలికి రాసిన పత్రిక 2:10 సత్క్రియ చేయవానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. రోమిలికి రాసిన పత్రిక 8:30 చెప్తాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో హల్లెలూయా వారిని మహిమపరిచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మరి దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడన్నమాట, పిలువబడిన వారికి, సత్క్రియలు చేసేవారికి, మరి ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించే వారికి మరలా ఏం చేస్తున్నాడన్నమాట, తన మహిమతో వారందరినీ కూడా నింపాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఉన్నటువంటి మహిమ ఈ భూమి ఎంతంతటా కూడా వ్యాప్తి చెందాలంటే మనందరము కూడా ఆయన మాట విన్నాడు. మనందరము కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. మనం ఆయన చేత పిలువబడిన వారముగా ఉండాలి. అప్పుడు మనందరం కూడా మహిమతో నింపబడినప్పుడు భూమి ఎంతంతటా కూడా ఏమొస్తుందన్నమాట, తన మహిమ మరలా పునరుద్ధరించబడతాం అనమాట. హల్లెలూయా. మోషే చూడండి, ప్రభువు సన్నిధిలో, దేవుని సన్నిధిలో 40 దినాల్లో ఆ సినాయి కొండపైన గడిపినప్పుడు మోషే ముఖమంతా కూడా ప్రకాశమానమైన రీతిగా మారిపోయాం. చాలా ప్రకాశవంతమైనదిగా మారిపోయాం. ఆ ప్రకాశవంతమైనదిగా మారిపోయిన మోషే ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడడానికి భయపడ్డారు. హల్లెలూయా. భయపడ్డారు. బాబు మోషే, మరి నీ ముఖాన్ని చూడాలంటే మాకు భయం వేస్తుందని చెప్పేసి అన్నప్పుడు మోషే ఏం చేశాడు, ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. కొన్ని దినాలు దేవుని సన్నిధిలో గడిపినప్పుడే అంత ప్రభావంతో నింపబడ్డాడు ఎవరో మోషే. దేవుని యొక్క మహిమను అతను చూడగలిగాడు, దాన్ని పొందుకోగలిగాడు. ఆ పొందుకున్న తర్వాత ఆయన ప్రజల మధ్యకు వస్తా ఉంటే ఆ ప్రభావం, ఆ మహిమను చూసి ఆ ప్రజలు చూడలేకపోతున్నారు. సీనాయి పర్వతం మీద ఈయనున్నాడు, ఆ మహిమలో ఉన్నాడు. ఆయన దిగి వస్తూ ఉంటే ఆయనతో సంభాషిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇజ్రాయేలు ప్రజలు కొండ దిగువన ఉన్నారు, ఇంకా దూరంగా ఉన్నారు. కానీ వీరు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆ మహిమలో ఉన్నటువంటి ఆయనను ఎవరు తట్టుకున్నారన్నమాట, మోషే తట్టుకున్నాడు. ఎందుకంటే ఆ మహిమను, ఆ ప్రభావాన్ని ఆయన కూడా దేవునికి ఆజ్ఞను సారంగా జీవించి పొందుకున్నాడు కనుక, అక్కడ ఉండగా ఆయన పొందుకున్నాడు కనుక ఆయన మహిమను ఆయన అనుభవించగలుగుతాడు. దాన్ని అనుభవించడం మాత్రమే కాదు, దాన్ని తట్టుకోగలుగుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అన్నమాట, తన ప్రజలకు. హల్లెలూయా. 2, తన ప్రజల ద్వారా మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నాడు. 3, తాను కలుగు చేసిన వాటి ద్వారా మహిమను తెచ్చుకోవాలనుకున్నాడు. 4, స్వాభావికముగా ఆయన మహిమ స్వరూపి. హల్లెలూయా. కనుక ఈ భూమిపైన మనము నివాసం చేస్తున్నంతసేపు కూడా మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయము దేవునికి మహిమకరమైనదేనా, మనము మాట్లాడుతున్న మాట దేవునికి మహిమ తెచ్చేదేనా, మనం చేస్తున్న క్రియలు దేవునికి మహిమ తెచ్చేదేనా, ఏదైనా కూడా తినేదైనా, పంచిపెట్టేదైనా, ఒకరికి సహాయం చేసేదైనా, ఒకరిని సత్కరించేదైనా, ఏదైనా కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందా లేదనేది మనం ఆలోచన చేస్తే నిజంగా మంచి సమాజముగా క్రైస్తవ సమాజం అనేది మార్చబడుతుంది. అంతేగాని మన గొప్పల కోసమో మనము జనాల ముందు షో కోసము చేసేదిగా ఉండకూడదు. నాకు ఆ యొక్క
ఇజ్రాయెల్ గురించి చదివినప్పుడు చాలా సంతోషం వేసింది. ఏమిటంటే వాళ్ళు వాళ్ళ దేశ క్షేమం కోసమే పనిచేస్తారంట. మనము మన సంఘ క్షేమం క్రీస్తు యొక్క నామము అపవిత్రపరచుకోకుండా ఉండుట కొరకు మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా అలా ప్రయత్నం చేసి మనం జీవిస్తే కనుక నిజంగా మన ద్వారా దేవుని మహిమపరచబడడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాము. దేవునికి ఘనతను తీసుకొస్తాం, దేవుడు మనకి ఘనతనిస్తాడు. దేవునికి ప్రభావమును తీసుకుని వస్తాము, మనకి కూడా దేవుడు ఆ ప్రభావాన్ని ఇస్తాడు. దేవునికి కీర్తి తీసుకొస్తాము, దేవుడు కూడా అంతే కీర్తి ప్రభావం మనకి ఇస్తాడు. హల్లెలూయా. విలియం కేరీ దేవుని నామాన్ని ఎంతో గానపరిచాడు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి పైన సువార్త ప్రకటింపబడినంత వరకు కూడా నిజమైనటువంటి క్రైస్తవులు ఈ భూమి పైన ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో ఎక్కడో చోట ఆయన గురించి మాట్లాడుతున్నట్టు. అంటే దేవుడు అంత కీర్తి, అంత ప్రభావం, అంత ఘనత ఎవరికి ఇచ్చాడన్నమాట? తన భక్తుడైనటువంటి వారికి అందరికీ కూడా, ఒక్కరికే కాదు, నిజంగా నిస్వార్థమైన పరిచయం చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తాడు, ఆ ప్రభావాన్ని ఇస్తాడు. కనుక క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుని నామము మహిమపరచబడాలి. ఏం చేసినా కూడా, నేనేం చేసినా కూడా దేవుని నామము మహిమపరచబడుతుందా అని చెప్పి మనం ఆలోచన చేసి మనము సరైన రీతిలో మనం నడిచినప్పుడు మరి మన ద్వారా దేవుని నామము మహిమపరచబడ్డం మాత్రమే కాదు, కానీ మనం అనేకులకు దీవెనకరంగా ఉంటాం అన్నమాట. అటువంటి జీవితాలు మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.